ఖైరతాబాద్ బడా గణేశుడి తొలి పూజ కోసం సీఎం రేవంత్ రెడ్డి అక్కడికి చేరుకున్నారు. లైవ్ చూద్దాం. ఖైరతాబాద్ బడా గణేశుడు తొలి పూజ కోసం సిద్ధమయ్యాడు. ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డి తొలి పూజ నిర్వహించేందుకు ఖైరతాబాద్ గణేశుని వద్దకి చేరుకున్నారు. మనం చూస్తున్నాం విజువల్స్ లో భారీగా భక్తులు కూడా చేరుకున్న పరిస్థితి కనిపిస్తోంది. అంతేకాకుండా సీఎం రేవంత్ రెడ్డి తొలి పూజా కార్యక్రమాల్లో పాల్గొనబోతున్న నేపథ్యంలో పార్టీకి సంబంధించిన అనేక మంది అక్కడికి చేరుకున్నారు. నేతలంతా అక్కడ మనకు కనిపిస్తున్నారు. నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున బడా గణేశుడి వద్దకి చేరుకోవడమే కాకుండా సీఎం రేవంత్ రెడ్డి కూడా స్వాగతం పలుకుతున్న దృశ్యాలు మనం చూస్తున్నాము. సెక్యూరిటీ కూడా అలర్ట్ అయింది. ఒక పక్క తొలి రోజు బడా గణేశుని దర్శించుకునేందుకు భక్తులు కూడా పెద్ద సంఖ్యలో వచ్చే అవకాశాలు ఉన్న నేపథ్యంలో మరోపక్క సీఎం రేవంత్ రెడ్డి అక్కడ తొలి పూజా కార్యక్రమాలు నిర్వహించనున్న నేపథ్యంలో సెక్యూరిటీని అలర్ట్ చేశారు. సప్తముఖ మహాశక్తి గణపతిగా దర్శనమిస్తోన్న ఖైరతాబాద్ మహాగణపతికి మరి కాసేపట్లో తొలి పూజా కార్యక్రమాలు సీఎం రేవంత్ రెడ్డి నిర్వహించబోతున్నారు. ఖైరతాబాద్ గణేశుని ప్రస్తుతం దర్శించుకునేందుకు భక్తులు కూడా చాలా మంది అక్కడికి చేరుకున్న పరిస్థితి కనిపిస్తోంది. మనం విజువల్స్ లో చూస్తున్నాం. రేవంత్ రెడ్డి మరి కాసేపట్లోనే బడా గణేశుడికి తొలి పూజా కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నారు. సదం దీర్ఘమాయుః. ఓం నేత్రాజన్య ముందుగా ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా మహాగణపతికి మరి మహావిగ్రహము, ఈ యొక్క ఖైరతాబాద్ లో వేసినటువంటి మహావిగ్రహానికి ఈ పూలదండ ముఖ్యమంత్రి గారి ముందు వారి చేతుల మీదుగా కట్టండి. ఉత్సవాలకు ఖైరతాబాద్ మహాగణపతి రెడీ అయ్యారు. ఖైరతాబాద్ గణేష్ ఉత్సవాలకు 70 ఏళ్లు పూర్తవుతోంది. ఈ నేపథ్యంలో ఈసారి 70 అడుగుల ఎత్తులో మహాగణపతి శ్రీ సప్తముఖ మహాశక్తి గణపతిగా దర్శనమిస్తున్నారు. అంటే 7 ముఖాలు, 7 సర్పాలు, 24 చేతులతో ఈ విగ్రహాన్ని తయారీ చేయటం జరిగింది. విగ్రహ ఏర్పాటులో 22 టన్నులకు పైగా ఐరన్ ని వినియోగించారు. 1954లో తొలిసారిగా గణేష్ విగ్రహం ఏర్పాటు చేయటం జరిగింది. 2022లో 50 ఎత్తులో ఖైరతాబాద్ వినాయకుడు దర్శనమిచ్చారు. అయితే గత ఏడాది 63 అడుగుల ఎత్తులో స్వామివారు కొలువు తీరారు.
అయితే నేడు తొలి పూజా కార్యక్రమాల్లో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొంటున్నారు. తొలి పూజ కార్యక్రమాలు నిర్వహించేందుకు కొద్దిసేపటి క్రితమే ఖైరతాబాద్ బడా గణేశుని దగ్గరికి సీఎం రేవంత్ రెడ్డి చేరుకోవటం జరిగింది. అంతేకాకుండా ఖైరతాబాద్ కి గవర్నర్ కూడా రాబోతున్నట్టు తెలుస్తోంది. మహాగణపతిని దర్శించుకుని పూజా కార్యక్రమాల్లో గవర్నర్ పాల్గొనబోతున్నారు. ప్రస్తుతం తొలి పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఉత్సవ కమిటీ అంతేకాకుండా కాంగ్రెస్ పార్టీ నేతలు కార్యకర్తలు పెద్ద ఎత్తున బడా గణేశుని దగ్గరికి చేరుకున్నారు. ఖైరతాబాద్ మొత్తం కూడా ఆధ్యాత్మిక శోభతో నిండిపోయింది. భక్తులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకుంటున్నారు, బడా గణేశుని దర్శించుకుంటున్నారు. ఉత్సవ కమిటీ ఇక్కడ ముందుకు వచ్చాయండి. డీసీపీ గారు ఆ ఉత్సవ కమిటీలు ముందు లైన్లోకి వస్తారు. అందరు ఈ ముందుకి ఆ ఉత్సవ కమిటీలు అందరి ముందుకు రండి. कृष्णा अशोक यादव जी उनको छोड़ दीजिए, उत्सव कमेटी वाले. नमस्ते त्वमेव प्रत्यक्षं तत्त्वमसि त्वमेव केवलं भर्तासि त्वमेव केवलं भर्तासि त्वमेव सर्वं कल्पितं ब्रह्मासि तं साक्षादात्मासि नित्या तदं वच्मे सत्यं वद्मे अवत्भवाम् अवस्त्रोताराः अवधाताराः अवधराब्दाः सर्वतो मां पाहि पाहि समन्दात् तं वाङ्मयः नेत्रादनं कृत्वा केशवाय नमः नारायणाय नमः माधवाय नमः गोविन्दाय नमः मधुसूदनाय नमः त्रिविक्रमाय नमः श्रीधराय नमः ऋषिकेशाय नमः दामोदराय नमः पुरुषोत्तमाय नमः उपेन्द्राय नमः हरे नमः श्रीकृष्णाय नमः సప్తముఖ మహాశక్తి గణపతిగా దర్శనమిస్తున్నారు ఖైరతాబాద్ మహాగణపతి. అయితే బడా గణేష్ ని దర్శించుకునేందుకు ప్రతి ఏటా లక్షల మంది భక్తులు అక్కడికి చేరుకోవటం జరుగుతుంది. గత ఏడాది మనం చూస్తే మహాగణపతిని దర్శించుకున్న వారిలో 35 లక్షల మంది భక్తులున్నారు. అయితే ఈసారి ఆ భక్తుల సంఖ్య మరింత పెరిగే అవకాశాలున్నాయి. ప్రతి ఏటా వర్షాకాలాన్ని వానని సైతం లెక్క చేయకుండా ఎక్కడెక్కడి నుండో బడా గణేశుని దర్శించుకునేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు అక్కడికి రావటం జరుగుతుంది. అయితే ఈ ఏడాది కూడా అదే విధంగా సప్తముఖ మహాశక్తి గణపతిని దర్శించుకునేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు చేరుకునే అవకాశం ఉన్న నేపథ్యంలో అందుకు తగ్గ ఏర్పాట్లని ఉత్సవ కమిటీ కావచ్చు, అలాగే ప్రభుత్వం కావచ్చు అన్ని ఏర్పాట్లు చేసింది. 70 అడుగుల ఎత్తులో మహాగణపతి దర్శనమిస్తున్నారు. అయితే ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డి అక్కడికి చేరుకోవటమే కాకుండా తొలి పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. మనం స్క్రీన్ లో చూడొచ్చు. దీపాదాస్ మున్షి కూడా అక్కడికి చేరుకోవడమే కాకుండా పూజా కార్యక్రమంలో పాలు పంచుకుంటున్నారు. 70 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా 70 అడుగుల ఎత్తులో మహాగణపతిని తీర్చిదిద్దడం జరిగింది. అయితే గత ఏడాది చూస్తే దశమహా విద్యాగణపతిగా ఆ గణనాథుడు దర్శనమిచ్చారు. ఈసారి సప్తముఖ మహాశక్తి గణపతిగా భక్తులకు దర్శనమిస్తున్నారు. ध्यायामि ध्यानं समर्पयामि आवाहयामि मुझे आत्मनिर्भर समर्पयामि उपचारिकस्नानं
समर्पयामि ओम भद्रंगटे विद्यामदेवाः सेवागमृत्राः सररङ्गे शिवागमृतनवे समर्पयामि पुष्पै पूजयामि ओम सुमुखाय नमः एकदन्ताय नमः कपिलाय नमः लंबोदराय नमः विकटाय नमः विघ्नराजाय नमः धूमकेतवे नमः गणाध्यक्षाय नमः बालचन्द्राय नमः गजाननाय नमः वक्रतुण्डाय नमः शूर्पकर्णाय नमः हेरम्बाय नमः स्कन्धपूर्वजाय नमः समर्पयामि ओम दत्संज्ञारावृणेमहे राधुं यज्ञाय राधुं यज्ञमने स्वस्तिरस्नः स्वस्तिर्मानुषेभ्यः ओर्गन्धयादवेशया सन्नास्तध्वमने सन्तुष्वे ओम शान्ति शान्ति शान्तिः सहस्राज्ञं सहस्रवाद तवापं दुस्ततो वृद्ध्वा अत्यदष्टं दशाङ्गलं वृषेवेदकं सर्वमाः यद्भातं दत्तवयाः ॐ भूर्भुवस्सुवः ॐ तत्सवितुर्वरेण्यं भर्गो ॐ भूर्भुवस्सुवः ॐ तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो न प्रचोदयात् आवश्यकला नारिकेलगति महानैवेद्यं समर्पयामि मध्ये मध्ये दुगपानीयं समर्पयामि पूर्वाभुवसं समर्पयामि उत्तराभुवसं समर्पयामि ताम्बूलं भोगीबलस्य कर्पूरैर्नागवल्ली तलेर्दः तदोनयोक्तं ताम्बूलं प्रविश्रान् ताम्बूलं ब्रह्मणोपहरते महाधिपतये नमः कर्पूरमङ्गल नीराजनं दर्शयामि बोलो गजानंद महाराज की बोलो गजानंद महाराज की आनंद कर्पूर ఇప్పుడు ముందుగా नीराजनं दर्शयामि मंगलंगरनाथाय मंगलम मंगलम विघ्नराजाय विघ्नहस्त्रेतु मंगलम महागणाधिपतये नमः आनंद कर्पूर मंगल नीराजनं दर्शयामि ओम तत्पुरुषाय विद्महे वक्रतुण्डाय धीमहि तन्नो दन्ति प्रचोदयात् ఇప్పుడు ముఖ్యమంత్రి గారు సందేశం ఇస్తారు వినాయక చవితి శుభ సందర్భంగా తెలంగాణ ప్రజలకు అందరికీ రాష్ట్ర ప్రజలందరికీ కూడా తస్మై బ్రహ్మజ బ్రహ్మజ ఆయకీర్తం ప్రజాందదః భాగదేయైనైవై బ్రాహ్మణోదే యరజ్ఞనే బ్రాహ్మణో వై సర్వా దేవతాః శ్రీరంగే దేవదేవతా ప్రేణాదే సదమానం భవతి శతాయ ప్రదర్శతేంద్రియ ఆయుష్యేంద్రే ప్రతిష్టతే రాగద్వారే సర్వదామస్తు శ్రీ మహాగణాధిపతి అనుగ్రహ పిలుస్తాం మిమ్మల్ని बोलो खैरताबाद गणेश महाराज की जय बोलो खैरताबाद गणेश महाराज की जय बोलो गजानंद महाराज की जय ఇప్పుడు ముఖ్యమంత్రి గారు వినాయక చవితి శుభ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తారు. తర్వాత ముఖ్యమంత్రి గారికి వచ్చిన అతిథులకు సన్మాన కార్యక్రమం ఉంటుంది. ఆ సన్మానం తర్వాత మిగతా కార్యవర్గ సభ్యులందరితో ముఖ్యమంత్రి గారితో గ్రూప్ ఫోటో తీసుకుందాం. కాబట్టి ముందుగా పోతే ముఖ్యమంత్రి గారి ముద్దుల మన్మడు కూడా వచ్చాడు పూజా కార్యక్రమానికి. बोलो गजानंद महाराज की जय
జై జై మహారాజ్ కి జై జై బోలో గణేష్ మహారాజ్ కి జై దాదా. ఇప్పుడు ముందుగా మేము ముఖ్యమంత్రి గారికి సన్మానం చేస్తాము. తర్వాత ముఖ్యమంత్రి గారి యొక్క మరి శుభాకాంక్షలు తెలియజేస్తారు. ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ్ కమిటీ తరఫున నేను ముఖ్యమంత్రి గారికి ముందుగా సన్మానం చేస్తాం. ప్రస్తుతం విజువల్స్ లో చూస్తున్నాము. సీఎం రేవంత్ రెడ్డి పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. బడా గణేశునికి తొలి పూజ నిర్వహించారు సీఎం రేవంత్ రెడ్డి. కొద్దిసేపటి క్రితమే బడా గణేశుని దర్శించుకున్నారు. ఖైరతాబాద్ చేరుకోవడమే కాకుండా తొలి పూజా కార్యక్రమాల్లో కూడా ఆయన పాల్గొనడం జరిగింది. మనం విజువల్స్ లో చూస్తున్నాము. పూజా కార్యక్రమాలు ముగించుకున్న అనంతరం మరి కాసేపట్లోనే సీఎం రేవంత్ రెడ్డి భక్తులందరినీ ఉద్దేశిస్తూ వారికి శుభాకాంక్షలు తెలుపుతూ మాట్లాడబోతున్నారు. ఖైరతాబాద్ గణేష్ ఉత్సవాలకు ఈ ఏడాదితో 70 ఏళ్లు పూర్తవుతున్న నేపథ్యంలో 70 అడుగుల మేర గణేష్ ని ఏర్పాటు చేయటం జరిగింది. అంత ఎత్తులో దర్శనమిస్తున్నారు. అయితే గణేష్ ని దర్శించుకునేందుకు వివిధ ప్రాంతాల నుండి కూడా భక్తులు భారీ సంఖ్యలో ప్రతి ఏటా చేరుకుంటారు. అయితే ఈసారి కూడా అదే విధంగా ఎక్కువ మంది భక్తులు చేరుకునే అవకాశాలు ఉన్న నేపథ్యంలో అందుకు తగ్గ ఏర్పాట్లన్నీ కూడా ఆలయ ఉత్సవ కమిటీ కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం తరపున కావచ్చు ఏర్పాట్లు చేయటం జరిగింది. విగ్రహ తయారీ ఈసారి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. విగ్రహ తయారీలో 22 టన్నులకు పైగా ఐరన్ ని వినియోగించడం జరిగింది. మొదటిసారిగా మనం మరోవైపు విజయవాడలో చూస్తున్నాము. సీఎం చంద్రబాబు గణేష పూజా కార్యక్రమాల్లో పాల్గొంటున్న దృశ్యాల్ని మనం చూస్తున్నాము. వినాయక చవితి సందర్భంగా ఏర్పాటు చేసిన పూజా కార్యక్రమాల్లో సీఎం చంద్రబాబు పాల్గొంటున్నారు. పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. విజువల్స్ లో చూస్తున్నాం. ఇటు ఖైరతాబాద్ లో కొద్దిసేపటి క్రితమే సీఎం రేవంత్ పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. మరి కాసేపట్లో ఆయన తెలంగాణ ప్రజల్ని ఉద్దేశిస్తూ గణేష్ పండుగ సందర్భంగా భక్తులందరితో ఆయన మాట్లాడబోతున్నారు. ఇటు మరోపక్క విజయవాడలో మనం చూస్తున్నాము. సీఎం చంద్రబాబు పూజా కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. వినాయక చవితి సందర్భంగా ఆయన మండపంలో పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్న దృశ్యాల్ని మనం చూస్తున్నాము. విఘ్నరాజో గణాధిపః ధూమకేతుర్గణాధ్యక్షః ఫాలచంద్రో గజాననః వక్రతుండ శూర్పకర్ణో హేరంబస్కందపూర్వజః సర్వశైతాని నామాని యత్పఠేత్ శృణుయాదపి వివాహే చ ప్రవేశే నిర్గమే తథా సంగ్రామే సర్వకార్యేషు విఘ్నస్తస్య న జాయతే. కర్పూరనాన్న తెలుగు రాష్ట్రాల్లో వైభవంగా వినాయక చవితి వేడుకలు జరుగుతున్నాయి. అయితే వినాయక చవితి పూజా కార్యక్రమాల్లో తెలుగు రాష్ట్రాల సీఎంలు కూడా పాల్గొంటున్నారు. మనం చూస్తున్నాం. ఖైరతాబాద్ గణేశుని తొలి పూజా కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొనడం జరిగింది. పూజా కార్యక్రమాల్ని కూడా నిర్వహించారు. ఇటు ఇంకోవైపు చూస్తే విజయవాడలో సీఎం చంద్రబాబు పూజా కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. గణనాథుని పూజా కార్యక్రమాల్ని నిర్వహిస్తున్నారు. అయితే సీఎంలతో పాటు ఇటు సీఎం చంద్రబాబుతో మనకి కనిపిస్తున్నారు మంత్రులు అచ్చెన్నాయుడు, అంతేకాకుండా కొల్లు రవీంద్ర. ఇక్కడ మనం చూస్తే ఖైరతాబాద్ గణేశుని పూజా కార్యక్రమాల్లో సీఎం రేవంత్ తో పాటు నేతలు కూడా పాల్గొంటున్నారు.
మరి కాసేపట్లోనే సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. భక్తులందరికీ అంతేకాకుండా తెలంగాణ రాష్ట్ర ప్రజలందరినీ ఉద్దేశిస్తూ ఆయన మాట్లాడుతూ శుభాకాంక్షలు తెలియజేయబోతున్నారు. ఇక సీఎం చంద్రబాబు పూజా కార్యక్రమాల్లో పాల్గొంటున్న దృశ్యాలు మనం చూస్తున్నాము. గణేశునికి పూజా కార్యక్రమాల్ని విజయవాడలో నిర్వహిస్తున్నారు. విజయ సిద్ధిరస్తు. వారితో పాటు తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి గారు కూడా ఇక్కడికి రావడం జరిగింది. ఈ సంవత్సరం ఖైరతాబాద్ వినాయకునికి ఈ సంవత్సరం 70వ సంవత్సరం, ఈ సంవత్సరం 70వ అడుగు వినాయకుడిని పెట్టడం జరిగింది. ఖైరతాబాద్ వినాయకుడు అంటే కేవలం హైదరాబాద్ నగరము తెలంగాణ కాదు, ప్రపంచం మొత్తం కూడా ఖైరతాబాద్ వినాయకుని గురించి చర్చించుకుంటది. మరి ఈ సంవత్సరం ఎంతో వైభవంగా అదే విధంగా వినాయకుని ఒక ఆశీస్సులతోని తెలంగాణ రాష్ట్రం సస్యశ్యామలంగా ఉండాలని కూడా ఖైరతాబాద్ వినాయకుని కోరుతూ మరొకసారి వినాయక సభ్యులు కమిటీ సభ్యులందరికీ కూడా మరి తెలంగాణ ప్రజలందరికీ కూడా వినాయక చతుర్థి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఉన్నత విద్యా పఠన యోగ్యత ప్రాప్తిరస్తు, మేధా సిద్ధిరస్తు, లోకా సమస్త సుఖినో భవంతు, పర్యాప్య అనంతరాయ సర్వస్తోమోతిరాత్ర ఉత్తమమహద్భవతి సర్వస్యాప్యై సర్వస్య జిత్యై సర్వదేవతేనాప్నోతి సర్వం జయతి. దేవదేవ్యాః అనంత అనంత భోగో అస్తు. ఇక్కడ కూర్చుంటే ఒక్క నిమిషం ఆశీర్వదం చేసిస్తాం.